హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి టమాటా చారు దొండకాయ ఫ్రై అండి. అయితే టమాటాని ఫ్రెష్గా కడుక్కొని పొయ్యి మీద పెట్టి గిన్నెలో వేసుకొని పొయ్యి మీద పెట్టి ఇలా వాటర్ వేసుకోవాలండి ఉడకనిస్తానికి. తర్వాత వచ్చేసి దొండకాయలండి, దొండకాయలని వాటర్లో వేసుకొని ఇలా ఫ్రెష్గా కడుక్కోవాలి ఈ విధంగా. తర్వాత ఇప్పుడు టమాటాలు ఉడుకుతున్నాయండి మంచిగా. ఇలా టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు దొండకాయల్ని చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఈ విధంగా ఫ్రై కోసమని ఇలా దొండకాయని ఇలా కోసుకోవాలండి, నిలువుగానే కోసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కోసుకోవాలి దొండకాయని, మంచిగా నిలువుగా కోసుకొని ఫ్రై కోసం అండి. దొండకాయలు ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఈ విధంగా కోయాలండి దొండకాయల్ని. ఇలా సన్నగా కోసుకోవాలి, ఇలా సన్నగా కోయాలండి దొండకాయని. ఈ విధంగా ఇలా కోయాలి. తర్వాత వచ్చేసి టమాటాలు ఉడికినాయండి, అందులో కొంచెం చింతపండు వేసుకోవాలి. కొంచెం మరీ అంత పులుపు ఉండొద్దు, వేసి నానబెట్టాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేడి చేసుకొని అందులో దొండకాయని ఫ్రై చేసుకోవాలండి. ముక్కలుగా కోసిన దొండకాయలన్నీ నూనె వేడి అయిన తర్వాత వేసుకొని ఇలా ఫ్రై చేయాలి అన్నమాట. చూడండి ఈ విధంగా చాలా బాగుంటుందండి, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఈ విధంగా చేసుకోవాలండి దొండకాయని. ఇలా మంచిగా కలుపుతూ మగ్గనియాలి మంచిగా. ఇందులో ఆ తర్వాత ఉప్పు వేసుకోవాలి, తర్వాత పసుపు ఇలా వేసి మంచిగా అటు ఇటు తిప్పుతూ ఉండాలండి దొండకాయని. చూడండి, పసుపు వేసిన తర్వాత కూడా మంచిగా ఇలా ఫ్రై చేసుకుంటూ మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత తీసి మంచిగా ఫ్రై చేయాలండి. ఇలా సగానికి అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీని పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేయాలి. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయినాయో. ఇప్పుడు ఏ చికెన్ మటన్ కూడా పనికిరాదండి, అంత టేస్ట్ ఉంటుంది. సింపుల్గా నేను ఇందులో ఇవే ఇంగ్రీడియంట్స్ వేసిన. తర్వాత కారం వేసేసి కొద్దిసేపు ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి సిమ్ మీద. ఫైనల్గా అయిపోయిందండి. చూడండి ఎంత టేస్టీగా అంటే ఎంత రుచిగా, సూపర్ ఉందండి దొండకాయ. అయితే చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత మంచిగా దొండకాయ అనేది వేపుడు అయిపోయిందండి ఈ విధంగా. ఓకేనండి. ఇప్పుడు టమాటాలు ఉడికిపోయినాయండి. చల్లారిన తర్వాత ఇప్పుడు టమాటాలని ఈ విధంగా మెత్తగా నుదుపాలండి, ఎందుకంటే అందులోంచి చారు తీయాలి కదండి. అందుకని ఇప్పుడు టమాటాలని మంచిగా మెత్తగా పిసికినాక అందులోంచి టమాటో చారు తీయాలన్నమాట. చూడండి ఈ విధంగా జల్లెడ పెట్టి ఇలా టమాటో చారుని మంచిగా మెత్తగా కలపాలి. ఈ విధంగా చేసినాక మొత్తం ఇందులో కొంచెం వాటర్ వేసి పులుపు అంతా టేస్ట్ చేసుకొని చూడండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు 4 వెల్లుల్లి రబ్బలు తీసి పక్కన పెట్టండి, కచ్చపచ్చగా దంచి కొంచెం. ఇప్పుడు ఆ టమాటా చారులో వేసుకోవాలండి. చాలా రుచిగా అంటే రుచిగా ఉంటుంది. ఇలా ఎల్లిపాయని ఇట్లా కొంచెం కచ్చపచ్చగా దంచి టమాటా చారులో వేసుకోవాలి. చూడండి ఇలా ఈ విధంగా చారులో వేసుకోవాలి. ఇలా వేసుకోవాలండి. చాలా రుచిగా అంటే రుచిగా ఉంటుంది చారు. ఫ్రెష్ కరివేపాకండి, మంచిగా కరివేపాకు అటులో మంచిగా కడిగి చారులో వేసుకోవాలి. మూత పెట్టేయాలండి. ఇప్పుడు చారు మసులుతుంటుంది కదా, కారం ఉప్పు వేసుకొని మంచిగా మసలనివ్వాలండి. ఇలా చారు ఈ విధంగా మసులుతూ ఉండాలి మంచిగా. ఒక 5 నిమిషాలు మరగనిచ్చినాక ఇప్పుడు టమాటా చారుకి పోపు పెట్టుకోవాలండి. వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర వేసి పసుపు వేసి ఇలా పోపు పెట్టుకొని చారులో వేసుకోవాలండి. అంతే, సింపుల్గా. చూసారండి, టమాటా చారు అండ్ దొండకాయ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుందండి కాంబినేషన్. టమాటా చారు దొండకాయ ఫ్రై అండి, చాలా బాగుంటుంది.